హలో ఆల్, ఎలా ఉన్నారు? మేమైతే ఇవాళ ఆఫ్టర్నూన్ లంచ్కి అనేసి పిస్తా హౌస్ వచ్చాము. ఇది ఉప్పల్లో ఉంది అనమాట. ఇది మాకు 2-3 ఇయర్స్ నుంచి అయితే ఫేవరెట్ అయిపోయింది. ఇక్కడ ప్రవీణ్ ఒక వీడియో రికార్డ్ చేస్తున్నాడు. దీని కాంటెంట్ ఏంటంటే మా వెడ్డింగ్ యానివర్సరీ అండ్ 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారని థ్యాంక్స్ చెప్తున్నారనమాట. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ సబ్స్క్రైబింగ్. అండ్ ఇక్కడ హ్యాపీ సూప్, ఫస్ట్ సూప్ ఇచ్చారు. ఇదైతే హ్యాపీకి బెస్ట్ పార్ట్ అని చెప్పాలి. వేడివేడిగా మాకు కొంచెం జలుబులు, సీజన్ చేంజ్ వల్ల కొంచెం ఫీవర్స్ అలా ఉంది. ఈ సూప్ తాగితే మాత్రం చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది అనమాట. చాలా అసలు జలుబు ఏమన్నా ఉన్నా కానీ పోతుందేమో అనిపించింది. అసలు ఇక్కడికి వస్తే సూపు, రైస్ చాలా స్పైసీగా అయితే ఏమి ఉండదు, కానీ స్పైస్ ఎక్కువ తినకుండా ఇష్టపడే వాళ్ళకైతే ఈ పిస్తా హౌస్ చాలా నచ్చుతుంది. మండి స్పైసీ ఎక్కువ తినని వాళ్ళకైతే పిస్తా హౌస్ చాలా బాగా నచ్చుతుంది. మండి బిర్యానీ మేమైతే మటన్ మండి ఒకటి, చికెన్ మండి ఒకటి చెప్పాము. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే చాలా చాలా బాగుందండి. సూప్ కానీ రైస్ కానీ వెరీ సటిల్ ఫ్లేవర్స్ అండ్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉందనిపించింది. రైస్ మాకైతే చాలా ఎక్కువైపోయింది. సంహౌ మేము వేస్ట్ చేయొద్దని అలా పొట్లో అడ్జస్ట్ చేసామన్నమాట. అండ్ టేస్ట్ చాలా చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మటన్ ఎంత టెండర్గా ఉందంటే ఇలా బోన్ ఇలా కొడుతున్నా కానీ అందులో నుంచి దాంట్లో ఉన్న అంతా వచ్చేస్తుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. ప్రవీణ్ గారు ఇక్కడ తింటున్నారనమాట. అండ్ ఇది ఇప్పుడే కాదు, 3 ఇయర్స్ నుంచి మేము కంటిన్యూస్గా ఎప్పుడు లంచ్కి వెళ్ళాలన్నా కానీ ఇక్కడ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. పీస్ఫుల్గా ఉంటుంది, కూర్చొని తినొచ్చు, ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేయొచ్చు అని అనిపిస్తుంది అనమాట. అండ్ ఫ్లేవర్ఫుల్ రైస్, ఎక్కువ స్పైసెస్ ఉండవు, ఎక్కువ హడావిడి ఉండదు. అండ్ ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాగ మాకు పిస్తా హౌస్ మాత్రం చాలా ఫేవరెట్ అయిపోయింది. మేమైతే ఏం ప్రమోట్ చేయట్లేదు పిస్తా హౌస్ని, కానీ నిజం చెప్పాలంటే చాలా నచ్చుతుంది మాకు. ఇక్కడ హ్యాపీ ఎంత సటిల్గా ఉంటుందంటే రైస్ చిన్నపిల్లలు కూడా హ్యాపీగా తినేయచ్చేమో అని అనిపిస్తుంది. హ్యాపీ పాప కూడా ఇక్కడ తినేస్తుంది అనమాట. తినకి ఒక విషయం చెప్పాలి, చిన్నప్పుడు చాలా మెస్సీగా చేసేసేది. ఏదైనా తింటే మొత్తం ఊరంతా పడేసేది. అండ్ అయినా కానీ అలాగే తనకి మేము తినడం అలవాటు చేసాను. ఆ తర్వాత ఇప్పుడైతే చాలా ప్రో అయిపోయింది. రెస్టారెంట్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ తనంతట తనే తినేస్తుంది. కొంచెం ఏదైనా కింద పడిపోయినా మేనేజ్ చేసుకొని తినేయడం నేర్చుకుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే పిల్లలకి ఇలా తన సెల్ఫ్గా తినడం నేర్పిస్తే స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకు ఓన్గా తినేస్తారు, మన పైన డిపెండ్ అవ్వరు అనమాట. ఇప్పుడు మీ పాప అదే స్టేజ్లో ఉంది, స్కూల్కి వెళ్తుంది కానీ తను ఎవరిపైన డిపెండ్ అవ్వదు. ఆయా కానీ టీచర్ కానీ ఎవరు తినిపించిన అవసరం లేదు, తనంతట తనే బాక్స్ మొత్తం కంప్లీట్గా తినేసి వస్తుంది అనమాట. సో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. పిల్లల్ని ఎప్పుడు ఇండిపెండెంట్గా ఎక్స్ప్లోర్ చేయడానికి ఇవ్వాలండి. మనమే తినిపిస్తే బాగుంటారు, లావుగా ఉంటారు అనేసి మాత్రం పిల్లల్ని అలాగా మనం డిపెండెన్స్ లాగా ఉంచితే మనకే ప్రాబ్లం అవుతుంది. ప్రతి పని మనమే వెనకుండి చేయించాల్సి వస్తుంది అనమాట. ఇక్కడైతే తను చూస్తున్నారు కదా ఎంత బాగా తినేస్తుందో. ఇలాగైతే మేము అలవాటు చేసాము. అండ్ దీని తర్వాత ఇంకా ఏమైనా స్వీట్ ఏమన్నా తింటారా అని అడిగితే అక్కడ కునాఫా బాగుంటుంది అని చెప్పారు. వినడమే తప్ప ఎప్పుడు టేస్ట్ చూడలేదు. సరే అని ప్రవీణ్ గారు క్రీమ్ కునాఫా ఒకటి ఆర్డర్ చేశారనమాట. ఇన్ని రోజులు ఎందుకు దీన్ని తినలేదని అనిపించింది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. అసలు నాకైతే చాలా చాలా నచ్చింది. చాలా స్వీట్గా లేదు, ఒక కైండ్ ఆఫ్ మైల్డ్ స్వీట్నెస్ అండ్ క్రిస్పీగా, పైన ఉన్న లేయర్ అంతా క్రిస్పీగా, లోపల క్రీమీగా. ఓ గాడ్, చాలా ఆసమ్గా ఉంది. మొత్తానికి మా బిల్ ఇక్కడ ట్యాగ్ చేసాము. ఇవాళ శారీ కట్టుకున్నాను కదా, ఇది కూడా ఆన్లైన్లో తీసుకున్నాను. కావాలంటే ఒకసారి మీరు చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో